యూట్యూబ్ వీక్షకులకు శివశ్రీ శర్మ మాడుగుల స్వాగతం. రేపు అనగా ఏప్రిల్ 3, 2017వ తేదీ నాడు రేపు సోమవారం ఆర్ద్రా నక్షత్రంతో కూడి వచ్చినందువల్ల శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందువల్ల రేపటి రోజున వైదిక మంత్రము తెలిసిన వాళ్ళు ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి అనేటువంటి నక్షత్ర మంత్రాన్ని చదువుకుంటారు. అలాగే రుద్రుడు అధిపతి కనుక శ్రీరుద్రాయ నమః, శ్రీరుద్రాయ నమః, శ్రీరుద్రాయ నమః అనే మంత్రాన్ని రేపు 1008 సార్లు కనుక జపం చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలం ఉంటుంది. అలాగే సోమవారము అంటే ఉమాదేవితో కూడినటువంటి స్వామి అంటే శంకరుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు అనే అర్థం. కాబట్టి సోమసుందరాయ నమః అనే మంత్రాన్నైనా సరే 1008 సార్లు చదివినట్లయితే అటు సోముడు అంటే చంద్రుడు గనక, ఇటు సోముడు అంటే ఈశ్వరుడు గనక ఇద్దరి యొక్క అనుగ్రహము పొందగలిగినట్లవుతుంది. అలాగే ప్రత్యేకించి సోమవారం అధిపతి చంద్రుడు కనుక రేపు రాత్రి నిద్రపోయే ముందు పగలంతా ఉపవాసం ఉండి, అంటే భోజనం చేయకుండా నక్తం అంటారు దాన్ని, రాత్రి భోజనం చేసే ముందు దాన్ని నైవేద్యంగా నక్షత్రాలకు, నక్షత్రాలతో కూడి ఉన్నటువంటి చంద్రుడికి సమర్పించి ఆ తదుపరి గనక నైవేద్యం సమర్పించిన పిదప అది ప్రసాదంగా స్వీకరించినట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహంతో విశేషంగా మానసికమైనటువంటి దోషాలతో పడేటువంటి బాధలు తగ్గిపోతాయి. అంటే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క ఫలాలను అటు ఈశ్వరుడికి ఇటు చంద్రుడికి చేసి జయమును పొందెదరుగాక అని చెప్తూ, అలాగే మరొక విశేషం ఏమిటంటే సప్తమి తిథి. సప్తమి తిథి కావటంతో తిథి అటు సూర్యుడికిను ఇటు సరస్వతీదేవికి ప్రీతికరమైన రోజు, ప్రీతికరమైన తిథి. కాబట్టి సూర్యుడి పరంగా చూస్తే సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 6000 సార్లు కానీ కనీసం 600 సార్లు కానీ జపం చేసినట్లయితే సూర్యదేవతాకమైన అనుగ్రహం, సవితృదేవతాకమైన అనుగ్రహం కలుగుతుంది. తద్వారా గాయత్రి శక్తి పెరుగుతుంది. అలాగే సరస్వతీ త్వియం దృష్ట్వా వీణా పుస్తకధారిణి అంటూ మొదలయ్యేటువంటి బ్రాహ్మీ ద్వాదశనామ స్తోత్రం, బ్రాహ్మీ దేవత యొక్క ద్వాదశనామ స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రం గనక రేపు పారాయణ చేసుకున్నట్లయితే, లేదా ఐం సరస్వత్యై నమః అనే సరస్వతీదేవి మంత్రాన్ని కానీ 1008 సార్లు జపం చేసినట్లయితే ఆయా దేవతల యొక్క అనుగ్రహం, సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో పిల్లలకు నత్తిగా ఉండినా, పలుకులు సరిగా రాకపోయినా, లేదా చదువు సరిగ్గా చదవలేకపోయినా, లేదా గ్రాహ్యత సరిగ్గా లేకపోయినా ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఆ రకంగా సాధించి సూర్యుని యొక్క అనుగ్రహం, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం సప్తమి తిథి వల్ల పొందెదరుగాక. జయోస్తు మీ శివశ్రీ శర్మ మాడుగుల.